నమస్తే. ఇప్పుడు నేను చదవబోయే కథ పేరు యాక్సిడెంట్. రాసిన వారు వాణిశ్రీ. ఉదయం 6ంటికే సెల్ ఫోన్ మోగింది. ఇంత పొద్దున్నే కాల్ చేసింది ఎవరా అనుకుంటూ చూస్తే రమణి పేరు కనిపించింది. హలో రమణి, ఏంటే పొద్దున్నే కాల్ చేశావు అడిగింది విశాల. విశాల, సాడ్ న్యూసే అంది రమణి. వాట్? మన స్వప్నకి యాక్సిడెంట్ అయిందట. ఎప్పుడు? నిన్న సాయంకాలం. ఎలా జరిగింది? 3వ అంతస్తుకు కొత్తగా స్లాబ్ పోసారంట. దానికి పెట్టగోడలేదంట. ఆరిన బట్టలు తీయడానికి వెళ్ళిందట. పొరపాటున కాలు జారి కింద పడింది. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలే ప్రాణం పోయిందట. రమణి చెప్తున్న మాటలు వింటూనే విశాలకు దుఃఖం ముంచుకొచ్చింది. ఏడవసాగింది. ఊరుకోవే, ఏం చేస్తాం, దానికి అంతవరకే రాసి పెట్టుంది. రమణి ఊరడిస్తోంది. నేను దాన్ని చూడాలే, ఏడుస్తూనే అన్నది విశాల. విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంట బాడీ. అక్కడ పోస్ట్ మార్టం చేస్తారట. యాక్సిడెంట్ కాబట్టి పోస్ట్ మార్టం చేయాలని పోలీసులు బాడీని తీసుకెళ్లారంట. 4 రోజుల కిందటే చాలాసేపు మాట్లాడింది నాతో. ఇంతలో ఇలా అవుతుందనుకోలేదు. నీకు ఎవరు చెప్పారే ఈ విషయం? మా తమ్ముడు పైడి భీమవరంలో ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడే. స్వప్న వాళ్ళ ఆయన యూనిట్ కూడా అక్కడే ఉందట. నారాయణ భార్యకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. అది నాకు ఫ్రెండ్ అని తెలుసు కదా, నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. నేను షాక్ తిన్నాను. నిద్ర పట్టలేదనుకో. మనం కాలేజీలో గడిపిన రోజులన్నీ కళ్ళలోకి వచ్చాయి. రాత్రే నీకు చెప్పాలనుకున్నా కానీ నాలాగే తెల్లార్లు బాధపడతావని చెప్పలేదు అన్నది రమణి. నేను పిల్లల్ని స్కూలుకు పంపించి నీ దగ్గరికి వస్తాను, ఇద్దరం వెళ్దాం అంది విశాల. మనం వెళ్ళేసరికి విజయనగరం నుంచి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోతారేమోని. పైడి భీమవరం వెళ్దాం. విజయనగరం నుంచి ఎంతసేపు? నేను కారు తీసుకొస్తాను. సరే, నేను రెడీగా ఉంటాను అంది రమణి. తన క్లోజ్ ఫ్రెండ్ స్వప్నను తలుచుకుంటూ దుఃఖిస్తుంటే శేఖర్ అడిగాడు, ఏంటి విశాల, ఏం జరిగింది? రమణి ఫోన్ చేసి స్వప్న యాక్సిడెంట్లో చనిపోయిన విషయం చెప్పిందండి, విశాల చెప్పింది. మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. వాళ్ళ పెళ్లికి మనం దసపల్లా హోటల్కి వెళ్ళాం. 5-6 ఏళ్ళైంది కదూ? 7 ఏళ్ళయిందండి. మన పెళ్ళైన ఏడాది తర్వాత దానికి పెళ్ళయింది. పాపం చిన్న వయసు. ఎంతమంది పిల్లలు? 2. బ్యాడ్ లక్ విశాల. నువ్వేంటి, వెళ్దామనుకుంటున్నావా? అవునండి, డాబా గార్డెన్స్ లో నా ఫ్రెండ్ రమణి ఉంది కదా, ఇద్దరం కలిసి వెళ్తాం. ఈ టెన్షన్ లో కారు ఏం నడుపుతావు? వద్దులే, నేను వస్తాలే. పిల్లల్ని రెడీ చేయి, వాళ్ళు స్కూలుకు వెళ్ళగానే బయలుదేరతాం అన్నాడు శేఖర్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరలో కూర్మన్నపాలెంలో ఉంటున్నారు శేఖర్, విశాల. అతను స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్. 10ంటికి కూర్మన్నపాలెంలో బయలుదేరి దారిలో డాబా గార్డెన్స్ లో ఉన్న రమణిని కారులో ఎక్కించుకున్నారు. రమణి గంభీరంగా ఉంది, కానీ విశాల మాత్రం డిప్రెషన్ లో మునిగిపోయిన దానిలా అయిపోయింది. వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ కారు డ్రైవ్ చేస్తున్న శేఖర్, రమణి ఏదో ఒకటి మాట్లాడుతున్న విశాల పట్టించుకోనట్టు ఉండిపోయింది. కారు విజయనగరం శివార్లోకి ప్రవేశించగానే కారు ఆపు అన్నది విశాల శేఖర్ వైపు తీవ్రంగా చూస్తూ. శేఖర్ కారును రోడ్డు పక్కన ఆపాడు. విశాల డోర్ తీసుకుని రోడ్డు మీద పరిగెడుతున్నట్టు వేగంగా నడవసాగింది. శేఖర్, రమణిలకు ఏమీ అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి విశాల వింతగా ప్రవర్తించటం చూసి ఆశ్చర్యపోతున్నారు. శేఖర్ పరిగెత్తుకుంటూ వెళ్లి విశాల చేయి పట్టుకుని ఆపాడు. విశాల, ఏంటిది, ఎక్కడికి అన్నాడు అయోమయంగా చూస్తూ. నేను స్వప్నని. విశాల ఎక్కడుంది? నువ్వెవరు అంది విశాల శేఖర్ని తీవ్రంగా చూస్తూ. పెద్ద షాక్ తిన్నట్టయిపోయాడు శేఖర్. ఎందుకో ఆమెను చూస్తే భయం వేసింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ పెద్దగా అరుస్తోంది. శేఖర్కి ఏం తోచట్లేదు. ఇంతలో రమణి అక్కడికి చేరుకుంది. విశాల అంది. హేయ్, కళ్ళు పోయాయే నీకు? నేను స్వప్నాని. విశాల అంటావేంటి
ఎక్కడుంది విశాల? ఈయనెవరు? అంది శేఖర్ని చూస్తూ. రమణికి పరిస్థితి అర్థమైంది. స్వప్న ఆత్మ విశాలను ఆవహించింది, అందుకే అలా మాట్లాడుతోంది. సరేనే స్వప్న, పద, నడిచి ఎక్కడికి పోతావు, కారెక్కు. మీ ఊరు పైడి భీమవరానికి వెళ్దాం అంది రమణ. ఉండు, ఏదైనా బస్సు వస్తే ఎక్కుదాం. ఈయనెవరు? మనల్ని కారులో ఎక్కడ తీసుకెళ్తాడు? ఈయన విశాల వాళ్ళ ఆయన. గుర్తుపట్లే? ఎక్కడో చూశాను, గుర్తుపట్లే. సరే, కారెక్కు. అది కాదే రమణి, ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగింది రమణి. చెప్పానుగా. ఏమండి, ముందు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి అంది. సరే, అలాగే అన్నాడు శేఖర్. కారు విజయనగరం పోలీస్ స్టేషన్ ముందు ఆపి శేఖర్ ముందుగా లోపలికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పాడు. తన భార్య విశాల ఆమె స్నేహితురాలు స్వప్నలా మాట్లాడుతుందని, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లమని ఒత్తిడి చేసిందని చెప్పాడు. ఇన్స్పెక్టర్కు ఆశ్చర్యం కలిగింది. ఈ రోజుల్లో ఆత్మలాహించటం ఏమిటి, గమ్మత్తుగా ఉందే అనుకున్నాడు. సరే, ఆమె ఏం చెప్తుందో విందామనుకున్నాడు. శేఖర్, విశాల, రమణి ఇన్స్పెక్టర్ ఛాంబర్లోకి వెళ్లారు. విశాల ఇన్స్పెక్టర్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. శేఖర్ ఆమె పక్కన కూర్చోబోతుండగా విశాల వారించింది. నేను ఇన్స్పెక్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడాలి, మీ ఇద్దరు బయటికి వెళ్ళండి అంది. శేఖర్, రమణి వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ గారు, నా పేరు స్వప్న. మా ఆయన పైడి భీమవరంలో ఇండస్ట్రీ నడుపుతున్నారు. మాది విశాఖపట్నం. నేను పుట్టి పెరిగింది అక్కడే. 7 ఏళ్ల క్రితం మాకు పెళ్ళయింది. మాకు 2 ఆడపిల్లలు. రెండో పిల్ల పుట్టినప్పటి నుంచి మా అత్త సత్తెమ్మ నన్ను సతాయించటం మొదలుపెట్టింది. మాకు ఇంత ఆస్తి ఉంది, వారసుడు లేడు. నాకు మనవడు కావాలి. నువ్వు 2 ఆడపిల్లల్ని కన్నావు, తర్వాత కూడా నీకు ఆడపిల్లలే పుడతారు. మా వాడికి ఇంకో పెళ్లి చేస్తాను, నువ్వు విడాకులివ్వు అని తిడుతోంది. మా ఆయన కూడా తల్లికి వంత పాడుతున్నాడు. కాని నేను విడాకులకు ఒప్పుకోలేదు. దేవుడు ఆడపిల్లల్ని ఇస్తుంటే నేనేం చేసేది, నా తప్పేంటి అని ఎదురు తిరిగాను. ఈ విషయంలో మా ఆయన నన్ను కొడుతూ ఉండేవాడు. ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తాను, పీడ విరగడవుతుంది అనేవాడు సార్. నిన్న సాయంకాలం నేను మేడపైకి వెళ్ళాను. లోగడ 2 అంతస్తుల మేడ ఉంది. దాని మీద 3 అంతస్తు వేశారు. అక్కడ నేను బట్టలు ఆరేస్తూ ఉంటాను. ఆరిన బట్టలు తీయటానికి వెళ్ళాను. అప్పుడు నా భర్త, అత్త నన్ను పట్టుకుని కిందకు నెట్టారు. దానికి ఇంకా పిట్టగోడ కట్టకపోవడంతో సులభంగా నెట్టేశారు. ఆమె వెక్కి వెక్కి వేడటం మొదలుపెట్టింది. ఆమె చెప్పిన మాటల్లో ఇన్స్పెక్టర్కు క్లూ దొరికింది. అమ్మాయి, మీ ఆయన అత్తను జైలుకు పంపిస్తాను, నువ్వు ఇంటికెళ్ళు అన్నాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు అంటూ విష్ చేసి బయటకు నడిచింది విశాల. తర్వాత ఇన్స్పెక్టర్ స్వప్న భర్త రామనారాయణ్ని, అత్త సత్యమ్మను పోలీస్ స్టేషన్కి పిలిపించి తమదైన శైలిలో విచారించారు. రామనారాయణ అంతా బూటకమని దబాయించాడు. మా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. మీరు కోడల్ని మేడపై నుంచి నెడుతున్నప్పుడు ఒక ఆయన వీడియో తీశాడు స్మార్ట్ ఫోన్లో. ఎవరు చూడలేదనుకుంటున్నారా మీరు అని ఇన్స్పెక్టర్ దబాయించేసరికి ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు. విజయనగరం హాస్పిటల్కి వెళ్లి స్వప్న మృతదేహాన్ని చూసి విశాల, రమణి, శేఖర్ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత విశాల తనను స్వప్న ఆత్మ ఆవహించినట్లు నాటకమాడానని చెప్పింది. స్వప్న ఫోన్ చేసినప్పుడు భర్త, అత్త చంపుతామని బెదిరిస్తున్నట్టు చెప్పేది. మేడపై నుంచి కింద పడిందని వినగానే నాకు అది నిజం కాదనిపించింది. భర్త, అత్త కుట్ర చేసి ఉంటారని అనుమానించాను. నా అనుమానం నిజమైంది అంది విశాల. తర్వాత స్వప్న అత్త, భర్తలకు జైలు శిక్ష పడింది. ఉపాయంతో వాళ్ల కుట్రను బయటపెట్టిన విశాలను అంతా అభినందించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.